హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎక్స్పీరియం పార్క్ చిలుకూరు దగ్గరలో ఉన్న పార్క్ దీని గురించి అనమాట. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. మొత్తం ఇదంతా ఎకో పార్క్ అనమాట. సో లోపల చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ చూడొచ్చు. వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చినారు, చాలా క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినారు. టోటల్ 150 ఎకర్స్లో 25,000 స్పీసీస్ అనమాట. అంటే మొత్తం మన నేటివ్ది కాకపోయినట్టు వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా మోతాదులో చాలా కాస్ట్ పెట్టి ఇది ఓన్గా అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ అనమాట, అతను పెట్టిన పార్క్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కానీ డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ ఇవంతా ఈ ఒక బ్లాగ్లో మీరు చూడొచ్చు అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. ఎంట్రీ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ లోపలికి పోతే వర్త్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అంతా. సరే, ట్రీ ఉంది కదా, ఇది రెయిన్బో యూక్లిప్టస్ అంటారు. ఈ చెట్టు కలర్స్ కనిపిస్తున్నాయి చూడు కింద నుంచి, రెడ్, గ్రీన్, ఆరెంజ్. ఇది బేబీ ట్రీ ఉంది. ఇది ఇంకా 5 years టైం పడుతుంది. అది కంప్లీట్ గా కలర్స్ కనిపిస్తాయి అప్పుడు ట్రంక్ మొత్తం. అది ఫిలిప్పీన్స్ కంట్రీ నుంచి వచ్చింది. అది ఏ కంట్రీ? ఫిలిప్పీన్స్, ఇండోనేషియా. దాని కాస్ట్ 16 లక్షలు, 16 lakhs పర్ ట్రీ వన్. అదొక ట్రీ. ఇలాంటివి చాలా ఉంటాయి కదా రెయిన్బో ట్రీస్ ఇవి మొత్తం. రెయిన్బో ట్రీ ట్రంక్ చూడండి, యూకలిప్టస్ ది. యూకలిప్టస్ అదొక వెరైటీ, దాంట్లోనే వెరైటీ అదే. చూడు దాని లీవ్స్ చూడండి, నీకు యూకలిప్టస్ లీవ్స్ డిఫరెంట్. ఇవి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం బ్రెజిల్ నుంచి వచ్చాయి, టవర్ ట్రీస్ అంటారు. ఇది 85 నుంచి 100 feet హైట్ వెళ్తుంది. చూడు ఎంత గ్రీనిష్ గా ఉంది. అవునవును, బ్రెజిల్ నుంచి వచ్చినది. గ్యాప్ పెట్టుకో, వాళ్ళ మెమరీ, వాళ్ళ చదివే ఫారెస్ట్ వాళ్ళకి కావాలి. ఇక్కడ ఇండోర్ గేమ్స్ వస్తున్నాయి సార్. ఈ బిల్డింగ్ మొత్తం రెడీ చేస్తున్నాం. రిజల్ట్ ఏమన్నా చేస్తుండదా? క్లబ్ చేస్తున్నారు సార్ దీని మొత్తం. అన్నీ ఉంటాయి. ఇది బ్యాంకెట్ హాల్ సార్. ఇది షాపింగ్ మాల్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ అదే. దానిపై నుంచి 4 ways జిప్ లైనింగ్ వస్తుంది. చిరంజీవి రేవంత్ రెడ్డి గారు వచ్చింది కదా, ఎప్పుడు వచ్చి? ఇది ఓపెనింగ్ వచ్చింది. దీని ఓపెనింగ్ జనవరిలో. 8 months అవుతుంది. అప్పుడు లేను సార్, నేను వచ్చి 6 months అవుతుంది. మాది ఇక్కడ లోకల్ చెవల. ఇవి ట్రినేలియా అంటారు సార్ ఇవన్నీ. ఇది కెన్యా నుంచి వచ్చింది. దీని లీవ్ 3 colors లో చేంజ్ అవుతుంది. గ్రే లోకల్ది వేరు, ఇది వేరు. ఇది వైట్, గ్రీన్, రెడ్ కలర్స్ మారుతుంది. ఇది కెనియా. ఇది మన ఇండియా. ఇవన్నీ గన్నేరు చెట్లు లోకల్. ఇది మొత్తం మిరాకిల్ గార్డెన్ అంటారు సార్. ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా 1 month టైం పడుతుంది. న్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు ఉంటాయి. టేబుల్ సెటప్ మేడం, 5 స్ట్రీట్ చైనా. 25 లక్షలు ఒక చెట్టు. మిడిల్ ఉన్న టేబుల్స్. లోపల స్టేట్ లో ఉన్నది సన్ డోనర్ ఈవెంట్ పార్టీస్. అది బాగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ పార్టీస్ చేసుకోవచ్చు. హల్దీ ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ అలాంటివి ఏదైనా చేసుకోవచ్చు. అది చేసేదానికి ఎంత శ్రమ పడుతుంది అసలు? అది చిన్న చెట్టు ఇదే దానికి ఉంటుంది. ఒక 5, 6 years, 7 years ఉంటాయి. 35 years ఉన్నాయి సార్. అది ఈ చెట్ల చూడు 35 years వాళ్ళు ఎంత శ్రమ పడి ఉంటారు. దిగి చూడొచ్చు మేడం, ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్లేస్ అంతా. బాగున్నాయి. ఫోటోలు తీసుకోడానికి బాగుంటుంది. చూడ ఎంత బాగా ఇది చేసినారు అసలు. ఇక్కడ నుంచి అంతా ఇట్లా ఇచ్చేది. దిస్ ఈజ్ మానస, ఈ అమ్మ సుష్మా, ఆయమ్మ పద్మమ్మ, ఆయమ్మ శ్వేతమ్మ. ఇగో వాళ్ళ పిల్లలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈచ్ ప్లాంట్ కాస్ట్ అబౌట్ 25 lakhs. దీస్ ప్లాంట్స్ brought from Kenya, no? These plants brought from Kenya costs about 25 lakhs. If you want, you come here and buy it. Okay? ఓకే. ఇక వస్తూ ఉంటారు, పోతూ ఉంటారమ్మా. ఓకే ఓకే.
ఇది ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఎక్స్పీరియం గార్డెన్ అని 150 acresలో ఉంది. ఇది అరౌండ్ 84 కంట్రీస్లో ప్లాంట్స్ తీసుకొచ్చి దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. దీనినే మన రేవంత్ రెడ్డి గారు, మన చిరంజీవి గారు ఇనాగ్రేట్ చేసినారు. నేచర్ లవర్స్, ప్లాంట్ లవర్స్. దిస్ ఇస్ బర్డ్ నెస్ట్. చూడు, బర్డ్ నెస్ట్ అట్లే ఉంది న్యాచురల్గా. దిస్ ఇస్ బర్డ్ నెస్ట్. నేచర్ లవర్స్ should come and visit the place. This Exporium is nearby Sevilla. Very recently this park inaugurated by our Chief Minister Revanth Reddy and our megastar Chiranjeevi. I request you to visit this Experience Park. I welcome all nature lovers, environmental activists, cinema actors, politicians, and also students. This is called chair plants. These plants brought from Kenya, cost about 20 to 25 lakhs each plants. ప్రకృతికి ఎంత దగ్గర అయిపోయింది మా శ్వేత అనుకుంటాడు. చాలా మందికి హైదరాబాద్లో కూడా తెలియదు. This is all our family, friends, relatives visit to enjoy the nature. Thank you all. ఏమన్నా ఈవెంట్స్ ఎట్లా చేస్తారు? అన్నీ పాతవి అనుకుంటాను డాడీ. లేదు, నేను చెక్కిండే డాడీ. You're enjoying? Wonderful. అక్కడ ఉన్నది ఎవరండి? ఇది ఉన్నది చూడండి, ఎక్కడో పల్లెటూరు నీకు వచ్చినారు. నట్లతో చేసినారు, నట్లతో చేసినారు అక్క అంతా. మళ్ళీ అనుకుంటాడు అయ్యో ల్యాప్టాప్ల ముందర క్లాసులు చూసి బోర్ కొట్టేసి అచ్చు డాడీ. వేస్ట్ చెట్టు పైన ఎట్లా చేసినారు? అది చెట్టు, ఇది నెయిల్ మీద ఎంత బాగా ఆటేసినారు. ఇమాజినేషన్. అవును, క్రియేటివిటీ పెరుగుతుంది. మనకి అర్థం కాలేదు అప్పుడే. ఇంకా ఇదేందో లోపలికంతా చెక్కినాడు. వాటర్ మేబీ ఫౌంటైన్ అట్లా ఏమన్నా ఇంకా వేసే ఉన్నాయేమో డాడీ వర్క్. స్పైడర్ చూడ్డాడి, దానికి ఎక్కిపోయేది అట్లా. అవును, స్పైడర్ ఆట చెట్లు చూడ మా ఒకటి ఎట్లా బౌండరీకి బండ్ ప్లాంటేషన్ అంతా ఒకదానికి అల్లినారు. చిన్న చెట్లు అప్పుడే ఎంత అసలు బౌండరీ న్యాచురల్ ఇది. అది ఇవమ్మా అవి ఏం చెప్తుంది చెప్పు. ఫైకాస్ కదా, ఫైకాస్ ప్లాంట్స్, ఫైకాస్ బెంగాలెన్సిస్, మర్రి చెట్టు. ఆడ చెట్టు ఆడ చూడు పైన. ఇక్కడ ఏమన్నా తీసుకునేకి ఇవంతా ఏమన్నా ఈవెంట్స్ చేస్తే బాగుంటాయి. హల్దీ ఫంక్షన్స్ అట్లా. ఫ్రాగ్ ఉందా? ఫిష్ కూడా ఉంది చూడు మోక్ష. అదిగో చిన్న చిన్న ఫిష్, టాడ్పోల్స్లే. యా, టాడ్పోల్స్. ఫిషెస్ ఏమీ వేయలేదు. ఇంకా ఇది ఇచ్చేస్తారేమో. ఇదంతా వుడ్తోనే ఇచ్చేసిండే చూడేది. వుడ్తో కూర్చొని కూడా అంతా రాయది ఇచ్చేసి. ఇట్లు కూడా చేయొచ్చా ఒక ఏదైనా. ఇప్పుడు ఇది కట్టిది పారేస్తే కట్టి ఆవులు, ఇది ఆవులు, ఇది ఆవులు. ఇది ఇట్లా, ఇది ఇట్లా ఇది చేసినారు. ఇది ఇట్లా ఏందో పెయింటింగ్ అంతా వేసినారు దీని మీద.
కూర్చోనేకి ఇట్లా ఇది హౌల్స్. రాజుల కాలంది ఇదమ్మా, ఇప్పుడు ఏం చేస్తారు? ఇవంతా ఈజిప్ట్ అక్కడంకా ఏమైనా తెప్పించినట్టు ఉండొచ్చు డాడీ. ఇవన్నీ ఈజిప్ట్ ఉన్నవి. అదే అంతా ఈజిప్ట్గా ఉన్నట్లే ఉన్నాయి డాడీ, అన్ని పాతకాలంవే. ఇవన్నీ ఈజిప్ట్. ఇదిగో చెట్టు పైన నుంచి, చెట్టు దాని నుంచి ఎట్లు ఇచ్చేస్తాం. బల్లీలు కూడా ఇద్దరు వేసినారు చూడు ఎంత బాగా. లిజార్డ్స్ అంతా వేస్ట్వి వీళ్ళు ఇట్లా తెచ్చి గుడ్లు గోపు. చిన్న కూడా వాళ్ళు ఏమో ఒకటి వేస్ట్ చేయకున్నట్లు యూజ్ చేసినారు. రాయి స్మూత్ది, అన్ని స్మూత్ రాయిలు. అంతా కూర్చోనేకి ఇట్లా అవి. ఇది కూడా ఎంత కూర్చోనేకి చూడండి. సో హాట్ యా, చాలా కాలుతుంది. స్టీల్ కద్దేడా స్టీల్ జిరాఫీ. ఇక్కడ ఇంకా ఎక్స్పీరియన్స్ ప్యాంగ్ ట్రీ చైనా. అది చైనాలో అదే గన్నర్ చెట్టు. మన తెలుగులో గిన్నెల చెట్టే కదా. తెలుగులో ఇది గన్నేరు చెట్టు, చైనాలో గన్నేరు చెట్టు. ఇది చూడు వీళ్ళంతా ఏమో అని అంతే. తీసుకున్నా, జ్ఞాపం చేసుకో. చెట్లు భలే బాగున్నాయి విదేశాలు. మా కాలేజ్ ఎదురుగా మెస్ ఎదురుగా ఇట్లా దొరుకుతుంది అంటే లోకల్ అదే. ఇవి ఆలివ్ ఆయిల్ ట్రీస్. అది మా అబ్జర్వేషన్ కల్చర్ ఉంటుంది అక్కడ. ఆలివ్ ట్రీస్ అమ్మా అవి. ఆలివ్ ఆయిల్ వస్తుంది కదా అమెరికాలో. పెయింట్ ఆర్టిస్ట్ మన పెయింటింగ్ ఉంటుంది కదా, గోడలు పెట్టుకొని ఫోటోలు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కువ పండుతారు. ఆలివ్ ఆయిల్ వస్తుంది కదా, వేరే కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ వాడదు కదమ్మా. ఇంకో బగ్గి పిలిపిస్తాను లేకపోతే అప్పటి వరకు చూస్తుంటండి. ఫస్ట్ పాయింట్కి బగ్గి తీసుకురండి ఒకటి. మదర్ అది ఏంటంటే ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా మేడం, అది గ్రిన్నిస్ రికార్డ్, అది నెక్స్ట్ ఇయర్. అవునా? ఓల్డెస్ట్ ప్లాంట్ అనా ట్రీ అనా? ట్రీ ఆలివ్ ఆయిల్ ట్రీ, ఓల్డ్ ట్రీస్ అవి. అక్కడ తీసుకొచ్చి మొద్దులు పెట్టారు కానీ దాని స్టోరీ ఏంటంటే సార్, ఓల్డర్ ఇంట్లో ఉంటుంది చూడు ఫోటో ఫ్రేమ్, ఆర్టిస్ట్ బొమ్మ తీసి ఇంట్లో పెట్టుకుంటాడు, చూడడానికి నీట్గా ఉంటుంది. అది అలాంటివి ల్యాండ్ పైన సెటప్ చేసిరు. అది అందుకే అది సరిపోతుందా? ఓకే, 4 మెంబర్స్ సరిపోతుందా? కంచి ముందు ట్రీస్ దగ్గర ఉన్నారని చెప్పి మీరు ఎట్లా క్రియేట్ చేసినారు. మీరు ఈ ల్యాండ్స్కేప్ ఇవన్నీ ఫారెస్ట్ స్టూడెంట్స్ ఇవన్నీ చూడాలి. అది ఆడ ఊరికే చెట్లు గుట్లు చూపుతుంటారు. మీ ఫారెస్ట్ గ్లాస్ వాల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. చైనా గ్లాస్ వాల్, సన్లైట్ కి రిఫ్లెక్షన్ వస్తుంది. ఓ, సన్లైట్ కి రిఫ్లెక్షన్ వస్తుందా? ఇది రైట్ సైడ్ లగ్జరీ బటర్ఫ్లై ట్రీ అంటారు దీన్ని. మన స్మెల్ పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది. అది పువ్వు ఉంది కదా, వాడిపోయింది. బటర్ఫ్లై దానిపైన కూర్చున్నట్టు ఉంటుంది, ఆలినట్టు కనిపిస్తుంది ఇక్కడ లోపల. చూడమ్మా, దీన్ని బటర్ఫ్లై ట్రీ అంటారు. బ్యాంబూ, జపాన్ బ్యాంబూ, గోల్డెన్ బ్యాంబూ. ఆ పామ్ ఇచ్చేది పామ్ ట్రీస్ ఎట్లుంటాయి డిఫరెంట్. ఇది ఇటుపక్క పామ్ ట్రీస్, లెఫ్ట్ సైడ్ ఉండే. చూడమ్మా, ఇవన్నీ మన ఇవి అవి అది పోకా చెట్టు ఉంటుంది కదా సార్, దాంట్లో వెరైటీ అది. ఇది ఈత చెట్టు. ఇది అవుట్డోర్ గేమ్స్ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాన్మేడ్ బీచ్ వస్తుంది సార్. ఇది 3 years తర్వాత హైదరాబాద్ కి బీచ్ అన్నారు చూడు, ఆ బీచ్ ఇదే ప్లేస్. ఇది ప్రజెంట్ నర్సరీ. ఇది
టెంపరీ నర్సరీ. ఇంకో నర్సరీ మెయిన్ రోడ్కి ఆపోజిట్లో ఉంటుంది 30 acres. ఇక్కడే మ్యాన్మేడ్ బీచ్ వచ్చే ప్లేస్ మొత్తం. ఇది కూడా ఇది మన రాగి చెట్టు. రాగి చెట్లు. రాగి చెట్లు, Religious. మర్రి చెట్లు. ఇవి ఆఫ్రికన్ ట్రీస్, సీజనబుల్ ఫ్లవరింగ్. ఇది కల్పవృక్షంలో వెరైటీ డిఫరెంట్. బాబా ట్రీస్ లో ఇది ఒక వెరైటీ ఎక్స్పెన్సివ్ ట్రీ. బౌబౌ దాంట్లో ప్యాంపాంగ్ ట్రీ చైనా. ఏమన్నా అదేమన్నా బౌబౌ ట్రీదా? బాబా ట్రీస్ 7 వెరైటీస్ అవి. 7 వెరైటీస్. హైదరాబాద్లో చెంగిచెర్ల అది ఫారెస్ట్ లో, రిజర్వ్ ఫారెస్ట్ లో. ఇంకా ఇది ఇంకా లాస్ట్ ఇయర్ అమ్మా. ఈ ఫైకస్ ట్రీస్ డిజైనింగ్ ఇది ఎక్స్పెన్సివ్ ట్రీ. 50,000 నుంచి ఉంటుంది ఒక్కొక్క మొక్క. ఇది ఒక్కొక్కట. ఒక ట్రీ ఏం చెట్టు అన్న అది? ఫైకస్. ఫైకస్దేనా? ఫైకస్ ట్రీ, ఓన్లీ ఫైకస్. అది ఫైకస్ లో 3 వెరైటీస్ ఉంటాయి. లోకల్ మన బోన్సాయి అంటారు చూడు. ఇది హై దాంట్లో రేంజ్ లో. కారియోటా యురెన్స్. ఇంత వర్కర్స్ ఇల్లు వర్కర్స్ లంచ్ టైం కదా సార్, రెస్ట్ చేసుకుంటున్నట్టు థింగ్. ఇది కారియోటా యురెన్స్ అంటారు. ఇది ఆ కాలేజ్ రెయిన్ డాన్స్ సెటప్ సార్ ఇదంతా. రెయిన్ డాన్స్. రెయిన్ డాన్స్. ఇది మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి రెయిన్ డాన్స్. ఈ మోల్డింగ్ చేసిన డిజైనింగ్ ఉంది ఇక్కడ. అది కోకా చెట్లో ఇది ఒక వెరైటీ. అది క్రాస్ బెండింగ్ ఇదంతా అది ఇక్కడనే రెడీ చేసిరు. అది అదే చెట్లు. మా పక్కన యూజ్ చేసి హలో, ఓకే సార్, 2 minutes వస్తున్నా. పంప్కిన్స్ 2 minutes సార్, వస్తా. ఈ ఆలవిన్ పంప్కిన్ ఐస్ క్రీమ్ పార్లర్, మాక్టైల్ డ్రింక్స్ ఒకటి షాప్స్. ఇది ఆక్సిజన్ ట్రీస్ ఉంటాయి. జపాన్ మినీ ఫారెస్ట్ అంటారు. ఇది వెదర్ కూడా కూల్ ఉంటుంది కింద. ఇది ఆఫ్రికన్ ట్రీ, మళ్ళీ బాబో ట్రీ. ఇది సెకండ్ వెరైటీ. అలా ఫస్ట్ క్వాలిటీ ఎవరు చూసి ఉండరు. ఒరిజినల్ కల్పవృక్షం అదే. ఈ కల్పవృక్షాలకు సంబంధించి బ్లాక్ నేమ్ ట్రీ. ఇది చైనా కంట్రీ, నల్ల వేప చెట్టు. నల్ల వేప చెట్టు. అదే అదే, అవునవును. అక్కడ మినీ చార్మడిజాన్ ట్రీ ఉంటుంది. అది సర్పరెంట్ ట్రీ, స్పెయిన్ గార్డెన్. ఇది సెకండ్ పాయింట్ సార్. మొత్తం ఎక్స్పోర్ట్ చేయండి, మళ్ళీ వస్తాను. ఫైకస్ రేర్, 40 lakhs ట్రీ ఒక్కొక్కటి హోల్స్ ఉన్నది. చాలా రేర్. ఈ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకెక్కడ లేవు ఆ ట్రీస్. అదే చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది. అక్కడ చార్మా డిజైన్ ట్రీ ఉంటుంది. ఐ లవ్ ఎక్స్పీరియన్స్ బోర్డు దగ్గర బుద్ధ ట్రీ ఉంటుంది. 75 lakhs. ఆ జావా నుంచి వచ్చింది ఆ ట్రీ. న్యాచురల్ స్టోన్ పైన పెరిగిన ట్రీ ప్లేస్ లో మన బుద్ధుడు స్టాచ్యూ పెట్టింది. దాంట్లో ఆ పైన ఉంది వ్యాపింగ్ బ్యాంబూ ట్రీస్. బ్యాంబూ పైన ఉన్నది మలేషియా, కింద గోల్డెన్ ఉన్నది కొలంబియన్. ఇక్కడ ట్రీ ఉంది కదా సార్, ఆ స్టోన్ పైన అది ఒలింపిక్ ట్రీ. అది ఒలింపిక్ ట్రీ. పైనకి వెళ్తే ట్రీ హౌస్ ఉంటుంది. అక్కడ కూడా మన ఆఫ్రికన్ ట్రీస్ ఉంటాయి. అక్కడ వరకు చూడండి, మళ్ళీ వస్తుంది. ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్రేమ్ లో అవునవును. ఇదంతా ప్లాంట్ అమ్మా. ఇదంతా ప్లాంట్. ఇది సో అట్లా చుట్టి అట్లా చూడమే బాటిల్ ట్రీస్ అనే బాటిల్ మాదిరిగా ఆ చెట్టు. ఇదంతా చెట్టు. ఇదే ఆ కొమ్ములు తీసుకుపోయి బాటిల్ అట్లా చేసిన ఇట్లా కొమ్ములు. ఎంత శ్రమ ఉంటుంది తెలిసిన దానికి చేయాలండి శ్రమ కదా. కింద చూడండి ఎట్లా కట్టినారు. అంత సిమెంట్ రాళ్ళే. బుద్ధుడు తాగుతుంది. అంటే వాళ్ళ నాయన వాళ్ళు తక్కువ పిలుచుకొచ్చేది. వాళ్ళు ఆడ బుద్ధుని తీసుకుందాం. అదే
ఆవిడ ఏ పొద్దు నిన్న దించేసిండ్రు ఎక్కడ పోయినారు పడవలో పోతాను ఇన్కమ్ బాగా చేస్తారండి మనిషి బాగా చెప్పండి. నమస్కారం స్నేహితులారా, నేను పర్యావరణవేత్త. మా ఫ్యామిలీ అంతా వీటికి ఎక్స్పీరియం అనే ఒక 150 acres ఆఫ్ వండర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ల్యాండ్, బ్యూటిఫుల్ ఫ్లాట్ ల్యాండ్ అనొచ్చు. ఇక్కడ చూడండి, మన యోగంలో ధ్యానంలో మన బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ ధ్యానంలో బుద్ధున్నాడు. ఈ చెట్లంతాను ఎవరో మన మహానుభావుడు 150 acresలో ఒక నందనవనాన్ని సృష్టించినాడు. 84 దేశాల నుంచి అమూల్యమైన అపురూపమైన చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటినారు. మన వాళ్ళు చూసే అదృష్టం మనకు లేదు. మనమంతా డబ్బుల కోసం కంప్యూటర్ల ముందర చూస్తున్నాము. ఆ పుణ్యమాత్ముడు ఎవరో ఇక్కడ 150 ఎకరాల్లో ఒక ఎకరా 60 కోట్లు ఉందో 70 కోట్లు ఉందో తెలీదు. ఆ డబ్బుకి అతను అమ్ముకోకున్నట్టు ఈ నందనవనాన్ని సృష్టించిన మహానుభావుడికి పాదాభివందనం. చూడండి, ఇలాంటి పార్కు మన హైదరాబాద్లో చేవెళ్ళ దగ్గర ఒక పార్కు చేసినారు. ఒక్కొక్క చెట్టు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. ఇలాంటి చెట్లు ఎన్నో దేశాల నుంచి, చీనా ఉండొచ్చు, ఆఫ్రికా ఉండొచ్చు, వేరు వేరు దేశాల్లో 84 దేశాల్లో అమూల్యమైనటువంటి చెట్లు తీసుకొచ్చినారు. ఈ పార్క్ పేరే ఎక్స్పీరియం అని. మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చేవెళ్ళ దగ్గర ఉంది ఇది ఎక్స్పీరియం అని. నిజంగా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేచర్ని లవర్ చేసేవారికి, ఎన్విరాన్మెంట్ లవ్ చేసేవాళ్ళకి, బాటానిస్ట్కి, మళ్ళా పర్యావరణాన్ని ప్రేమించే ప్రేమికులకు, ఇక్కడ మాకు చూస్తున్నారమ్మా, అది పర్యావరణ ప్రేమికులకు, స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ నేచర్ని చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావాలి, ఎక్స్పీరియం అనే ప్లేస్కి. నిజంగా ఇదొక మానవ నిర్మిత ఒక ఉద్యానవనం. ఇక్కడ లేని చెట్లంతూ లేవు. 84 దేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి చెట్లు నాటినారు. ఎన్ని కోట్లు ఖర్చు అయిందో తెలీదు. ఈ పార్కు నిర్మాణం కోసం అమూల్యమైనటువంటి ఒక శిలాఖండాల్ని నిర్మించారు. చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడో విదేశాలకి తీసుకొచ్చిన చెట్ల నాటలు. ఒక మ్యాన్ మేడ్ హెవెన్ అన్నమాట ఇది. మ్యాన్ మేడ్ హెవెన్. చూడండి ఎంత బాగా చేసినారో. నిజంగా ఎవరో పుణ్యాత్ముడు, అతనికి ఎట్లా ప్రేరణ కలిగిందో తెలీదు, ఇలాంటి నందనవనాన్ని సృష్టించారు. ఎంతమంది మన హైదరాబాద్ వాసులు చూసినారో తెలీదు. నాకు తెలిసినట్టు మన ఇండియాలోనే ఇటువంటి పార్కు, ది వన్ అండ్ ఓన్లీ పార్క్, ఎక్స్పీరియం పార్కు. నిజంగా ఒక వీకెండ్స్ ఈ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయండి. చేస్తే మీ మనోల్లాసంతో సంతోషపడతారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో, బిజీ షెడ్యూల్లో ఇలాంటి పార్కులకు వచ్చి నేచర్ని, ఇలాంటి సౌందర్యాన్ని చూస్తే కనుక మీకు చాలా అనుభూతి మిగిలిపోతుంది మీ లైఫ్లో. నిజంగా వండర్ఫుల్ ఇది. మొన్ననే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన చిరంజీవి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేసినారు. బహుశా ఇది ఎక్కువ మందికి తెలియదేమో, కానీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈకో పార్క్, మ్యాన్ మేడ్ హెవెన్ అనొచ్చు. నిజంగా ఆ పిల్లల్ని తీసుకురావాలి. మీరు వీకెండ్ తీసుకొస్తే నేచర్ని, యూ షుడ్ కనెక్ట్ విత్ నేచర్. మీరు నేచర్ లవర్ కావాలంటే, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీలు కావాలంటే మీరు నేచర్ని కనెక్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ది మదర్ అర్త్. మన ప్రకృతిని ఎంత ప్రేమిస్తామో అంత పిల్లలకి మన నేచర్ పట్ల అంత కనెక్ట్ అవుతారు. చూడండి ఎంత బ్యూటిఫుల్, వండర్ఫుల్ నేచర్. సూపర్. Come here, you don't worry. Come here, join with me. This fellow is
came from America. Parvatanaru. Don't be shy. This boy came from America. He is enjoying the nature. His feeling is unexplainable. This is the power of nature. This is the power of environment. You please come to Xperia and enjoy the nature. You come with family, friends and children. You please connect with nature. Definitely you will be very happy. This is Chodappa from the small village. And salute to the who created this heaven. My great salute to the owner of this Xperia Park. Thank you, sir. Thank you very much. It's too nice. Leaving them? They are there only. We'll go inside and see what is this heaven here. So nice, no? Yeah. Yeah, where's the road? That's it, I think. That's it. Yeah. There's a maze or something. I I They thought should make a there- maze at this, right? Yeah. Yeah, come, let's go. But make them closer to each other. This bottle tree. This? Yeah. They make it dining here with that for this too. Yeah. They even put some chairs over there. Hmm. That's a different. You know, each branch is one plant, right? What? Each branch is one plant. Yeah. Yeah, right? Hmm. See, there's many chairs here to sit, each of with different varieties and styles, you know? That's Did the you one see we that? saw before, right? Yeah, yeah, this one is one style, and that one is another style. There we seen, see, that one is another style. At last he will experience and will say no. Dear. You say sharing, no? Just record it, ma. You record it. You ask. Yeah. First I will see here, come. What if this truck comes in? ఇదంతా ఏదో ఒక మోడల్ పైనుంచి చూస్తే ఇదంతా ఒక అర్థమవుతుంది ఏందో బొమ్మ ఉంటుంది ఫిష్ టైప్ ఉన్నట్టు డాల్ఫిన్ ఈ చెట్టుకు చూడు మోక్షి సీ దట్ ఇట్స్ డిఫరెంట్ టైప్ bark. See how designedly it is. Spiral. Fountain, yeah. ఇంకా ఇవంతా చెట్లు పెడితే బాగా కనిపిస్తుంది అన్నట్టు. Can we go? Yeah, we can go. Mokshi, Hashit, say hi. thumbnail. వాళ్ళ మీటింగ్ కదా మేడం ఈ పక్క సైడ్ లకి చేస్తున్నారు చూడు రెడీ Okay, okay. నల్ల కుండీలలో అదే ఊటీ లాగా చేస్తారనమాట. డైరెక్ట్ తీసుకొచ్చి ఆ రింగులో పెడతారు. ఓకే ఓకే. అప్పుడు బాగుంటుంది. ఇంకా ఇది 1 year అయింది అంతే. ఇంకా మంచి డెవలప్ అయితే బాగుంటుంది. దాంట్లో చెట్లు నెక్స్ట్ మంత్ చాలా బాగుంటుంది ఇది. లాల్ బాగ్ లో ఉంటుంది చూస్తామా పైకి వస్తే మేల్ ఫీమేల్ ట్రీ ఇది. రెండు ఒకే దగ్గర. ఇది పైకి వస్తే చైర్ సెటప్, ఇది ఫర్నిచర్ చైర్ సెటప్. ఇక్కడ నుంచి థర్డ్ పాయింట్ ఇది అంతా. ఇది పిల్ల ట్రీ గార్డెన్ అంటారు ఈ ప్లేస్ మొత్తం. ఆ ట్రీ పిల్ల టైప్ ఉంటుంది. ఆ కింద ఉన్నది సిల్వర్ బటన్ ట్రీ, జపాన్ కంట్రీ. కింద వైట్ ఉన్న చెట్టు. దానికి సీజనబుల్ ఫ్లవరింగ్స్ వస్తాయి రెడ్ కలర్.
ఇది ముందు ఉన్నది ఇది గ్రీన్ కలర్ది మ్యాజిక్ ట్రీ మలేషియా కంట్రీ. దాని లీవ్ డైరెక్ట్ స్టెమ్మికే అవుతుంది. ఒక లీవ్కి 3 వచ్చేసాయి. దాని 6 months లీవ్స్ ఉంటే 6 months ఫ్లవరింగ్ వస్తుంది దానికి. ఇక్కడ చూడండి మా స్ట్రక్చర్ బాగుంటుంది. ఫెదర్స్ చూడ మా ఫెదర్స్లో ఎంత బాగుంటుంది. అవునవును. ఇక్కడంతా కూర్చోనేకి మంచిగా చేసినారు. ఇది రాక్ కాదండి. దాని ఏం పేరు అన్నారు? బోగన్ విల్లెనా? ఇదంతా బోగన్ విల్లా. ఓకే వస్తున్నాం. ఇది మొత్తం థర్డ్ పాయింట్ కల్పవృక్షం. ఇది 1500 years ఓల్డ్ ట్రీ. అది ఆఫ్రికన్ నుంచి వచ్చింది. కల్పవృక్షం ఆఫ్రికన్ మడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. సంవత్సరాలు అంట. దీన్ని తీసుకొచ్చినది, అది పెద్ద న్యూస్ కూడా అయింది ఇదే చెట్టు కదా. న్యూస్ లో వచ్చింది కూడా ఇదే. ఐ కెన్ సస్టైన్ అనదర్ 5000 years. 5,000 What about you? 5,000 సంవత్సరాలు ఉంటుందంట. మేమంతా ఇంకో 50 ఏళ్ళు ఉంటాం. ఇది ఎంత 50 lakhs ఎంత ట్రాన్స్పోర్టేషన్ అంత కదా బ్రదర్? ఎంత అంటే ఇది చెట్టు ₹1,00,00,000 అది ట్రాన్స్పోర్ట్ తోటి అన్ని కలుపుకొని. చూడమ్మా 1 crore ప్లాంట్ దాటికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఇది ఎంత కంటైనర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ. కాదమ్మా ఇది ఏమి ఇస్తున్నా కానీ తేవద్దా? అదే కంటైనర్ ఉంటుంది మేడం. లారీ పెద్ద కంటైనర్ షిప్స్ వస్తాయి చూడండి. అందులో తీసుకొచ్చి అవి బాగున్నాయి. ఇది బాటిల్ బ్రష్ ట్రీ అంటారు ఆస్ట్రేలియా. బాటిల్ బెస్ట్ మంచి మన సేన్ దగ్గర ఒకటి ఉంది కదా తెరి. మన చేనులో ఉంటాయి కదా మొత్తం. చేను పక్కలో పెట్టినాం కదా. పొద్దునాలకి ఎన్ని పూలు పడి ఇది చైనా ప్యాంకాంగ్ ట్రీ అంటారు. ఇది సన్లైట్ షైనింగ్ వస్తుంది లీవ్ మొత్తం. ఇక మౌంటైన్ డిజైన్. ఇది జపాన్ సిల్వర్ బటన్. ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ సార్. ఇది ఇంకా 2 months లో రెడీ అవుతుంది. సూపర్గా ఉంటుంది. అప్పుడు బాగుంటుంది. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, మా బ్రదర్ తీసుకొస్తాను. అది ఓపెన్ అయినాక ఓపెన్ అయినాక ఖచ్చితంగా వస్తాం. ఇక్కడ టమాటో ఫెస్టివల్ అయింది మేడం. స్పెయిన్ లో చేస్తారు చూడండి ఈవెంట్. టమాటో అది ఇక్కడ మే 11th రోజు ఏమైందంటే. ఇది 4th పాయింట్ స్టోన్ గార్డెన్. నేను ఆనందించే మనసు ఉండాలి. ఏదో లేదు ఆయన పేరు వాళ్ళు ఏదో రాళ్ళు చెట్లు ఉన్నాయి అనుకుంటారు. ఎంజాయ్ చేసే మనసు ఉండాలి అంతే. ఓనర్ పేరు ఏమి భాష? రామ్దేవ్ రావు. రామ్దేవ్ రావా? రామ్దేవ్ రావా? రామ్దేవ్ రావు. రామ్దేవ్ రావు. ఇది 4th పాయింట్ స్టోన్ గార్డెన్. ఇది ఎక్స్ప్లోర్ చేయండి. దిగి పేస్ట్ పెట్టుకునేది. దిగి చూడండి. దీని ముందుకు వెళ్తేనే జపనీస్ గార్డెన్. 2 పక్క పక్కన. నేను మళ్ళీ వస్తా. ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే బెటర్. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. హాట్ రేట్ ఎక్కువ ఉంది. ఫస్ట్ పాయింట్ నమస్తే ఫ్రెండ్స్, ఇది ఎక్స్పీరియం పార్కు. ఇది హైదరాబాద్ దగ్గర రామ్దేవ్ రావు అనే ఒక ఇండస్ట్రీస్ కాదు, ఇది ట్రూ నేచర్ లవర్. అతను 150 acresలో ఒక వండర్ఫుల్ హెవెన్ క్రియేట్ చేసినారు. బహుశా ఇది ఎంతమందికి తెలుసో తెలీదు. చూడు, ఇది రాక్ పిల్లర్ గార్డెన్ అని. చూడండి ఎంత వండర్ఫుల్గా చేసినారో. బహుశా ఏ ప్రభుత్వాలు చేయని పని ఈ మహానుభావుడు రామ్దేవ్ రావు అని అతను క్రియేట్ చేసినాడు. 150 acres. అతను కమర్షియల్గా థింక్ చేయలేదు. ఆ 150 acres బహుశా నాకు తెలిసినట్టు 1 ఎకరా ఇక్కడ 50 నుంచి 60 కోట్లు ఉంటుంది. కొన్ని వేల కోట్లు సంపాదించుకోండి. కానీ అతను ఈజ్ ఏ ట్రూ ఎన్విరాన్మెంటలిస్టు, ట్రూ నేచర్ లవర్. అతను క్రియేట్ చేసిన హెవెన్ నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చూడాలా. ఎక్కడో విదేశాలు పోయే అవసరం లేదు. మన హైదరాబాద్ సిటీలోనే. మాది కర్ణాటక.
మేము కర్ణాటక నుంచి వచ్చినాము, నియర్ హిందూపూర్, మన బాలయ్య బాబు గారు ఊరు దగ్గర నుంచి. చూడండి, నిజంగా ఇది చూస్తుంటే ఎంత హ్యాపీ అంటే, ఇలాంటి నేచర్ని, ఇలాంటి గార్డెన్స్ని పిల్లలకి చూపించాలి, నేచర్కి కనెక్ట్ అవుతారు. చూడు, ఇది ఆ పైన కనపడేది సూర్యుడు. చూడండి, ఈ రాక్ ఎట్లా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేసారంటే, చూడండి ఇట్లా చుట్టూ చూపించమ్మా. ఇది సామాన్యులు ఎవరు క్రియేట్ చేసే కాదు, నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ గార్డెన్. ప్రతి ఒక్కరు వీకెండ్లో కానీ ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ చూడాలి. కొంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఏది ఎంట్రీ ఫీ 500 600 తీసుకుంటారు, కానీ ఈ ఏది అసలు ఎక్కువ కాదు. లోపల వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి మనం 0.1% కూడా మనము ఇచ్చేదానికి కాదు. ఈ మహానుభావుడు రామ్దేవ్ రావ్ అనే అతను చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ గార్డెన్. ప్రతి ఒక్కటి కూడా ప్రతి చెట్టుకు 20 లక్షలు 30 లక్షలు. ఇప్పుడే చూసాము ఎక్కడో చీనానికి 1 crore రూపీ ప్లాంట్ తీసుకొచ్చినారు. అది 5000 yearsకు బతుకుంది. పైనకు పోదామా ఇట్లు పోదామా? అదే I am not going up. యా కమ్. పైనకు పోడంట, ముళ్ళు ఉన్నాయంట. ఇట్లా పోయేద్దాం రాదేడి. ఇదే జపనీస్ గార్డెన్. See lands. Speak loud and act about destruction of planet. మోక్షి, మోక్షిత్, హర్షిత్. ఊటీ టైప్లో చేసినారు కదా ఇది. సేమ్ ఊటీది ఇట్లే ఉంటుంది. దీని గురించి చెప్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆడియో రికార్డ్ అవుతా ఉంది కదా? అవుతా ఉంది. అట్లా పైనకు బద్దడి పోకుండా జబ్రేడి ప్లేస్ కూడా కవర్ అవుతుంది. దిస్ ఇస్ జపనీస్ గార్డెన్. చూడండి, లోటస్ గార్డెన్ ఇది. చూడండి లోటస్ ఎట్లా న్యాచురల్గా క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ రామ్దేవ్ రావ్ who created this heaven. Thank you, brother. Thank you so much for your investment, to the enthusiasm, to the expensive work. This is one wonderful expensive work. Thanks to you. Our Ramdev Rao created heaven in 150 acres of land near Chevella. It's a botanical garden, flower garden, all in heaven, all in one. చూడండి ఎలాంటి హెవెన్ క్రియేట్ చేశాడో మహానుభావుడు. రండి ఒక్కసారి విజిట్ చేయండి ఈ పార్క్ని. చూడండి న్యాచురల్ స్టెప్స్ వుడెన్స్తో ఎంత బాగా చేసినారు. దిస్ ఈజ్ జపానీస్ గార్డెన్. మన ప్రపంచంలో జపానీస్ వాళ్ళ నేచర్ లవర్రు, వాళ్ళ తర్వాత ఎవరైనా అనుకోవచ్చు. జపాన్లో ఏదంటే మియావాకి అనే ఒక బోటానిస్టు డెన్స్ ఫారెస్ట్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఎంత నేచర్ లవర్స్ అంటే జపాన్లో వాళ్ళ ఇంటి లోపల ఒక న్యాచురల్ గార్డెన్ క్రియేట్ చేసుకుంటారు, న్యాచురల్ వెజిటబుల్ గార్డెన్ క్రియేట్ చేసుకుంటారు, ఫ్రూట్ గార్డెన్ చేసుకుంటారు. దే ఆర్ లివింగ్ విత్ నేచర్. అందుకే జపాన్ వాళ్ళు 120 years అయినా వాళ్ళు బతికే ఉంటారు, హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఫ్యాక్టర్ అనేది జపాన్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నేచర్ని లవ్ చేస్తారు కాబట్టి. స్నేహితులారా, జపాన్ వాళ్ళు లైఫ్ స్పాన్ వాళ్ళకి 110 years ఉంటుంది. ఎందుకోసం తెలుసా? వాళ్ళు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. వాళ్ళు నేచర్ని ఎక్కువ లవ్ చేస్తారు, నేచర్తో బతుకుతారు. వాళ్ళు ప్రతి ఇంటికాడ ఒక న్యాచురల్ గార్డెన్ ఉంటుంది, వెజిటబుల్ గార్డెన్ ఉంటుంది, ఫ్రూట్ గార్డెన్ ఉంటుంది. వాళ్ళ హ్యాపీనెస్ ఫ్యాక్టరు ప్రపంచంలోనే వాళ్ళ హ్యాపీయెస్ట్ పర్సన్స్ జపానీస్. అందుకోసమే జపాన్ వాళ్ళు నేచర్ని లవ్ చేస్తారు, నేచర్ని గాడ్గా ట్రీట్ చేస్తారు. అందుకోసమే ఇది జపానీస్ పార్క్ అంటాము. నిజంగా మన వాళ్ళు నేచర్ పట్ల అంత శక్తి లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు.
అందుకోసమే మన వాళ్ళు 60 సంవత్సరాలకి ఎన్నో రోగాలు వచ్చి పోతూ ఉంటారు. మన నేచర్కి ఎవరు కనెక్ట్ కావటం లేదు, మన ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ అందుకోసమే వాళ్ళ హ్యాపీనెస్ ఫ్యాక్టర్ లేదు. అందుకోసమే 30 ఇయర్స్కో 40 ఇయర్స్కో అన్ని రోగాల్లో నెత్తిన పెట్టుకొని పరిగెడుతుంటారు. వాళ్ళు జపాన్ వాళ్ళు చూసి నేర్చుకోండి, వాళ్ళ నేచర్ లవ్ చేసి నేర్చుకోండి. చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఫర్ జపానీస్ పార్క్ అంటారు. ఇది వాళ్ళ సిస్టము ప్రపంచానికే ఒక గార్డెనింగ్ నేర్పించిన వాళ్ళు. అంటే త్రూఅవుట్ ది వరల్డ్ వాళ్ళు గార్డెన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్, జపానీస్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏదైనా కానీ, ఏ టెరైన్లో కానీ, ఏ ల్యాండ్స్కేప్లో కానీ వాళ్ళు ఈ గార్డెన్ క్రియేట్ చేయగలరు. నిజంగా జపానీస్ ఆర్ మోస్ట్ వండర్ఫుల్ పీపుల్. ఇట్లా క్లోజ్ చేస్తుంది. ఇట్లే మన మనుషులకి ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు కూర్చొని చూసి ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మహానుభావులు పెంచిన చెట్లని చూసేదానికి న్యాచురల్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఇక్కడ హైదరాబాద్ దొరుకుతుంది. ఇలాంటి నేచర్ కనెక్ట్ అయ్యేదాన్ని చూడండి అంటే దాన్ని అవాయిడ్ చేసి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మనోళ్ళు అంతే, డబ్బులు వెనకాల పరిగెడుతుంటారు. ఐటీ బీటీలు, సాఫ్ట్వేర్లు మాకు లక్షలు అని వాళ్ళ తలలో చూస్తే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు, మెంటల్ పీస్ ఉండదు. దయచేసి ఐటీ బీటీ ఒకసారి రాండి, మన పార్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. ప్యూర్ నేచర్ కనెక్ట్ కాండి. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. నేచర్ ఈజ్ గాడ్. మీరు ఎక్కడో టెంపుల్స్కి పోయే అవసరం లేదు. మీరు నేచర్ కనెక్ట్ అయితే దేవుడు ఇక్కడే ఉన్నాడు. పంచభూతాలు, ప్రకృతి అంటే పంచభూతాలు, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. రాండి, చూసి ఎంజాయ్ చేయండి. మీ పిల్లలతో, ఫ్యామిలీస్తో వచ్చి అట్లీస్ట్ 1 day స్పెండ్ చేయండి. దిస్ ఈ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్. ట్రూ ప్లెజర్ అంటాం కదా, అది నిజమైన సంతోషము చెట్లతో, నేచర్తోనే కలుగుతుంది. ఇంతే స్నేహితులారా, మీకు ఒక్కసారి విజిట్ చేస్తే ఎప్పుడు రావాలనిపించే నేచర్ ఇది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంది, చేవెల్ అనే దగ్గర. ఎక్స్పీరియం అని మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. ఇది మేమేమే అడ్వర్టైజ్మెంట్ చేయడం కాదు, పబ్లిసిటీ చేయడం కాదు. మా ఫీలింగ్, మా ఎక్స్పీరియన్స్, మా ఆనందాన్ని పంచుకుంటున్నాము. నిజంగా పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తారు. రాండి, చూడు మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు దీన్ని చూడేదానికోసం. ఇలాంటి మనము ఆ పిల్లలకి బరే డబ్బు, ఎడ్యుకేషన్ అనేది కాదు. ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్ నేచర్. మీరు స్మాల్ ఇన్సెక్ట్స్, అనిమల్స్ అవి నేచర్తో కనెక్ట్ అయ్యి ఎన్నో నేర్చుకుంటాయి. అట్లే మనం నేచర్ కనెక్ట్ అయితే నేచర్ విల్ టీచ్ యూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ ప్లీజ్ కనెక్ట్ విత్ నేచర్, ఎంజాయ్ విత్ నేచర్. అదే మా సందేశం. ఇంకొకసారి మన రామ్దేవ్ రావు గారికి ధన్యవాదాలు. మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు, మన మెగాస్టార్ చిరంజీవి కూడా. దయచేసి పిల్లల్ని ఇటువంటి ప్లేస్కి తీసుకొచ్చి 1 day మీరు స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా వర్త్ఫుల్గా ఉంటుంది అనేది మా ఇక ఎక్స్పీరియన్స్. చెప్పమ్మా, ఈ జపానీస్ పార్క్లో దీని జపానీస్ పార్క్ అంటే ఏమి, దీని విశేషతలు ఏమి? కమ్ నియర్ చెప్పండి. గార్డెన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డాడీ. ఇంగ్లీష్ గార్డెన్ అని, పెర్షియన్ గార్డెన్ అని, జపనీస్ గార్డెన్ అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈ జపనీస్ గార్డెన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కానీ, ఎక్కువ మెయిన్ ఫోకస్ ఏంటంటే కానీ మెడిటేషన్ పర్పస్ ఈ జపనీస్ గార్డెన్స్ అనేవి ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అంటే మెడిటేషన్ కోసము ప్రశాంతంగా కూర్చొని. ఇక్కడ మీరు ఎక్కడన్నా చూడొచ్చు, స్కల్ప్చర్స్ లేవు ఎక్కువ. మెయిన్ దీని యొక్క కంటెంట్ ఏంటంటే కానీ మెడిటేషన్ పర్పస్, ప్రశాంతంగా ఇన్నర్ పీస్ కోసము చేస్తారనమాట. సో ఈ గార్డెన్స్ అనేవి కొన్ని ప్యాలెస్లో చేస్తారు. అవి అంటే వేరే రకాలుగా ఉంటాయి. అంటే మెయిన్ అట్రాక్షన్ పర్పస్ అట్లా చేస్తుంటారు. వాళ్ళ యొక్క రాయల్టీ చూపించుకోవడానికి కొన్ని గార్డెన్స్ ఉంటాయి. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే కానీ పీస్ఫుల్ జపనీస్ గార్డెన్. చెట్ల దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఎక్కువ మెయిన్ ఇంకా మీకు అట్రాక్టివ్ పాయింట్స్ ఏంటంటే కానీ ఫౌంటైన్స్, ఎక్కువ ఫౌంటైన్స్ చూడొచ్చు. తర్వాత గార్డెన్స్ చూడొచ్చు ప్రశాంతంగా ఉండడానికి. కొన్ని దగ్గర ఏంటంటే కానీ పార్క్స్ ఇవన్నీ హైలైట్ పాయింట్స్గా, ఫోకల్ పాయింట్స్గా చూపిస్తుంటారు. కానీ ఇది ఇక్కడ జపనీస్ గార్డెన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా చెట్లు, ఇవన్నీ చెట్లు, ఫౌంటైన్స్ అనేవి మెయిన్ ఫోకల్ అట్రాక్టివ్ పాయింట్స్ అన్నట్టు. మెయిన్ పర్పస్ యోగా, మెడిటేషన్, ఇన్నర్ పీస్ కోసం ఈ జపనీస్ గార్డెన్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు మీరు ఇక్కడ అంతా. ఇంకొకటి జపనీస్ లైఫ్ స్పాన్ ఎక్కడ బతుకుతారంటారు, దాని గురించి ఏం చెప్తావమ్మా? అవును డాడీ, ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారంగా జపనీస్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే కానీ మెడిటేషన్, యోగా, వాళ్ళు నేచర్తో ఎక్కువ కనెక్ట్ ఉంటారు. దీని పరంగా చూసుకుంటే కానీ మెయిన్ పర్పస్ ఇన్నర్ పీస్,
తర్వాత హెల్త్ ఫిజికల్గా మెంటల్గా బాగుంటేనే హెల్త్ అనేది లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇట్లాంటి వాతావరణంగా ఉంటే కానీ సో జపాన్ అనేది ఇండియాలో కూడా మనకి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది చూడండి. ఇట్లాంటి మంచి వాతావరణం ఉండండి, మెడిటేషన్ చేసే ప్లేసెస్ ఉండి నేచర్ని ఇట్లా ఇచ్చేస్తే కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, ఎక్కువ రోజులు కూడా బతకొచ్చు. ఇంకొకటి జపానీస్ ఎక్స్పర్ట్స్ అంటారు, ఈ గార్డెనింగ్లో ఎక్స్పర్ట్స్ అంటారు, ఈ అఫారిస్టేషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటారు. దాని గురించి ఏం చెప్తావు? అవునండి, ఇప్పుడు ఏంటంటే కానీ జపాన్లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేచర్తో కనెక్ట్ చేపిస్తారు. చిన్నప్పటి నుంచి మెడిటేషన్ యోగా అనేది వాళ్ళు ఒక మెయిన్ ఇదిగా చూసుకుంటారు. కాబట్టి మనము చెప్పచ్చు జపాన్ వాళ్ళకి చైనా వాళ్ళకి. ఓకే వాళ్ళ ఒక జపాన్లో ఒక ఫేమస్ అఫారిస్టేషన్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ఏమంటావు? అవునండి, మనం ఇప్పుడు చూడవచ్చు జపాన్లో వచ్చేసి మియావాకి ఫారెస్ట్, మియావాకి అకిరా మియావాకి అనే అతను జపాన్ అతను అనమాట. సో అతను మీరు ఏంటంటే కానీ అతను మెయిన్ మోడల్ ఏం చేసినాడంటే డెన్స్ ఫారెస్ట్ చేయడం వల్ల, డెన్స్ ప్లాంటేషన్ చేయడం వల్ల కవరేజ్ కూడా పెరుగుద్ది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుద్ది, ప్లాంట్స్ మెయిన్ పర్పస్ తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్లాంట్స్ అకామిడేట్ అయ్యేటట్టు ఆ యొక్క మియావాకి ప్లాంటేషన్స్ అనేవి మనం చూడవచ్చు. మన దగ్గర కూడా ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదంతా జపాన్లో కొన్ని 90sలోనే అంతా ఇంప్లిమెంట్ చేసినారు అన్నట్టు. ఓకే ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకు పేరు కూడా అకిరా అని పెట్టినారు. అకిరాకి ఏమన్నా లింక్ ఉందా? అకిరా మియావాకి అతను కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాబట్టి నేచర్ పట్ల అంతా ఉంది కాబట్టి అది కూడా పెట్టిండొచ్చు అనుకుంటాము. ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. చూడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అకిరా మియావాకి అంటే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అసలు మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్టర్ కొడుకు అకిరా అని. సో పవన్ కళ్యాణ్ గారు వెరీ నేచర్ లవర్ అనిపిస్తుంది. ఓకే వండర్ఫుల్ చూడు మొత్తం ఏంటంటే కొన్ని ప్యాలెసెస్ లో గార్డెన్స్ లో ఏంటంటే గానీ మాన్యుమెంట్స్ ఇవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే జపనీస్ గార్డెన్ లో మెయిన్ ఇంటెన్షన్ చెప్పినా కదా, మెడిటేషన్ పర్పస్ చెట్లు. ఇక్కడ మీరు చూడొచ్చు మియావాకి టైప్ లాగా ఉంది, మొత్తం డెన్స్ లాగా. అవునవును ఏంటంటే కానీ చెట్ల నుంచి ఇట్లా నీడ అనేది ఉంటది అన్నమాట, పూల కింద ఎండ పడుకున్నట్టు మొత్తం మైక్రో క్లైమేట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అవునవును చూడ మా అక్కడ కూర్చో చూడు నువ్వు చూడు నిజంగా నువ్వు చెప్పాలంటే ఇట్లా ఈ ఫారెస్ట్లో ఈ జపానీస్ గార్డెన్లో చూడు డెన్స్ ఫారెస్ట్ క్లియర్ చేసినారు. దీని కాన్సెప్ట్ ఏమంటే సన్లైట్ పడదు, మాయిశ్చర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ పడిన లీవ్స్ అదంతాను అక్కడ దానికి ఎనర్జీగా తయారయ్యి ఎరువుగా తయారయ్యి ఇది అవుతుంది. చూడు ఇట్లా డిఫరెంట్ స్పీసీస్ ఒకే చోట పెడతారు. సో ఇట్స్ ఏ కాన్సెప్ట్, డిఫరెంట్ స్పీసీస్ ఒకే చోట పెడితే ఇట్స్ ఫ్రెండ్లీ ప్లాంట్స్ అన్నమాట. ఒక్కొక్క ఫ్రెండ్లీ కాంపిటేటివ్గా బతుకుతాయి అట్లయి. ఇట్స్ వండర్ఫుల్ అమ్మా, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్. మీరు హైదరాబాద్ వాసులకి కానీ ఇండియాలో ఉండే వేరే పర్యావరణ ప్రేమికులు కానీ ఈ ఏది ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తావు నీ మాటల్లో? మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తుండేది ఎక్స్పీరియన్స్కి అయితే కానీ ఏదంటే కానీ మొత్తం ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టుంది కానీ మన స్టేట్లో హైదరాబాద్లో ఇట్లాంటి ప్లేస్ ఉందనేది చాలా మందికి తెలియదు. చాలా ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పార్క్ అనేది ల్యాక్స్ కాదు క్రోర్స్, ఒక్కొక్క చెట్ల మీద కొన్ని ల్యాక్స్ క్రోర్స్ కూడా దాటుతున్నాయి. ఇప్పుడే చూసినాము చీనానికి 1 crore రూపీస్ ప్లాంట్స్, అది అనిపిస్తుంది. అది ఫైకస్ ప్లాంట్స్ 5000 years బతుకుతుంది అని చెప్తున్నారు కదా. దాని ఇప్పుడు 150 years ఉంది, ఇంకా 5000 years వరకు పెరిగేది ఉంది. దాని యొక్క కాస్ట్ 1 crore అంట. అక్కడి నుంచి తెప్పించుకొచ్చి షిప్పింగ్ చేసి అంత షిప్పింగ్ కి అంత కాస్ట్. సో ఇట్లా మీరు చూడొచ్చు వేరే కంట్రీస్ లో ఉన్నట్టు ఫీల్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తే మొత్తము ఎంట్రీ కాస్ట్ కొంచెం మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ లోపలికి వస్తే నిజంగా వర్త్ అనిపిస్తుంది. సో అవును ఫైకస్ ఫ్యామిలీనా ఈ భూమి మీద ఎక్కువ బతికేగల ఇది ఉండేది ఫైకస్ ఫ్యామిలీ. ఈ రావి చెట్టు మర్రి చెట్టు అనేటికి కొంత 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికే కెపాసిటీ ఉంది. అలాంటి మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటి 150 acres హైదరాబాదు అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పార్కు. నిజంగా రావ్ అనే అతను ఇది క్రియేట్ చేశాడు. ఈజ్ ఎ న్యాచురల్ ఫారెస్టు, ఒక టోపోగ్రఫీ. దీన్ని చూడడానికి అసలు అగ్రికల్చర్
స్టూడెంట్స్ కానీ, ఫారెస్ట్ స్టూడెంట్స్ కానీ, హార్టికల్చర్ స్టూడెంట్స్, ల్యాండ్స్కేప్ ఇంజనీర్స్, నిజంగా ఇట్లాంటిది మనం చూస్తే ఊటీలో ఒక గార్డెన్ ఉంటుంది, ఊటీ గవర్నమెంట్ లో బొటానికల్ గార్డెన్ అని, సేమ్ అట్లాంటి మోడల్ లోనే నిజంగా అది ప్రభుత్వాలు చేసేది వేరు. ఒక ఇండివిజువల్ నిజంగా 150 acres థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ వర్త్ ల్యాండ్ని ఇలాంటి హెవెన్గా చేసిన అతను నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా. ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు అనేది నిజంగా. ఇప్పుడు భూమి కనబడితే దాన్ని ఆక్రమించుకొని బిల్డింగులు కట్టి దాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళే తప్ప, ఇలాంటి హైదరాబాద్ సబ్సర్స్లో 100 కోట్లు ఖర్చు పెట్టి 100 ఎకరాల్లో ఇలాంటి హెవెన్ని క్రియేట్ చేయడము నిజంగా చాలా అరుదైన వ్యక్తుల్లో ఒక అతను. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ రామ్దేవ్ రావ్ అనే అతను. అదే ఫ్రెండ్స్, ఈ ఎక్స్పీరియంలో జపానీస్ గార్డెన్లో ఉన్నాం. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ ప్రపంచంలో డిఫరెంట్ నర్సరీ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు. చూడండి, వీళ్ళు అక్కడంతా కూడా ట్రిమ్మింగ్ చేస్తుంటారు, గార్డెన్ని ప్రూనింగ్ చేస్తుంటారు. ఇది మేమైతే కిలోమీటర్లు నడుస్తాం. Balancing your eyes now. Remember that time you gave your heart to me. That time life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. Life is our game that we play. ఆదాయం తక్కువ. ఎట్లుంది సార్ ఫుడ్? అసలు బయట ఫ్రైడ్ రైస్ 70 రూపాయలు పెట్టేది ఊరికే 300 400. కానీ ఇక్కడ కొద్ది అక్కడ ఫుడ్ అంత బాగుంటది. ఇక్కడ మీరు తింటే ఇప్పుడు ఆయనతో కొట్టాడుతూ ఆఫ్రికన్ ఇక్కడ వచ్చి రాలేదు కదా, ఇవన్నీ ఆఫ్రికన్ ట్రీస్, సీజనబుల్ ఫ్లవరింగ్స్ ఇవన్నీ. ఇక్కడ మొత్తం మూవీ షూటింగ్ ఏరియా, ఇది మూవీ షూట్స్ అయితే. లోపలికి తీసుకెళ్తా ఒక చెట్టు దగ్గరికి, ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ బయటకు వచ్చి. అవునండి, మా వాళ్ళు ఇంత డబ్బులు పెట్టలేక ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పర్మిషన్ తీసుకొని రావచ్చు. ఇదైతే పిల్స్ క్రాస్ డాడీ వీళ్ళు కదా పర్మిషన్ ఇయ్యరు ఎంత మాట 100-150 ఎక్కువ ఉండదు అంతే. మేము విజిట్స్ వెళ్తుంటాం అన్న, ఇక్కడికి రాలేదు, తీసుకెళ్ళమంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఎక్కువ జనాలు వస్తారు. అదే కదా, ఆ ఫ్లవరింగ్ ఉంటే ఇప్పుడు మీరు కూడా వర్క్ అంటారు ఫ్లవర్స్ లేక. మీకు ఆ ఫ్లవరింగ్ చూస్తే అక్కడే కూర్చుంటావు, అక్కడే ఉంటావు సాయంత్రం వరకు, మిగతా ఏవి కూడా చూడదు. కానీ ఏంటంటే అన్న తక్కువ పెడితే చాలా మంది వస్తారు, అట్లా ఎక్కువ కూడా ఇన్కమ్ వస్తుంది. తక్కువ 1000
దీని యాక్చువల్గా దీని రేట్ 1600. ఆహా. ఈ ఆఫర్ రేటు సాటర్డే సండే 2 రోజులు ఎక్కువ ఉంటుంది. ఈ మట్టి కలర్స్ ఉంటాయి చూడు, ట్రీ ఫ్లవర్స్. ఇక్కడ క్యాప్చల్ హౌజెస్ ఉంటాయి, వుడెన్ హౌజెస్ ఉంటాయి, మట్ కాటేజ్ అని ఉంటుంది. పాల్మేసి. ఈ కల్పవృక్షం 3500 years ఓల్డ్. 4.5 కోట్లు ఈ ఒక్క చెట్టు. ఇక్కడే ఉందా ఇది? ఆహా. ఇది ఆఫ్రికా నుంచి వచ్చిన ట్రీ సార్. ఇది ఆఫ్రికన్ మడగాస్కర్. మడగాస్కర్దే. మీరు తెప్పించినారా? తెప్పించింది. ఓ మై గాడ్, చూడు ఎట్లా పెట్టి ఎన్నేళ్ళ కిందట ఇది భోంచిండేది? ఇక్కడ తెచ్చి వాళ్ళు తెచ్చినది. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతే. డిపోలేదు. అది సరే, దాన్ని కవర్ చేసి అట్లా ఇచ్చాను. ఇక్కడ విఐపి ఎంట్రెన్స్. ఇది ఓన్లీ విఐపీలు మాత్రం వస్తారు ఈ చెట్టు కాదు. ఫారెస్ట్ మాకేమో వదిలే. స్పెషల్ గేట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తారు మెయిన్ రోడ్. ఇది క్లోజ్ చేసినారు, బయట నుంచి చూసినట్టు. 4.5 కోట్లు. ఇక్కడ ఉన్నాయి మొత్తం కల్పవృక్షాలు. అన్ని కోట్లు చూస్తుంది. అసలు అన్ని కోట్లు ఏం చూస్తుంది? అంటే ట్రాన్స్పోర్ట్ నీకు పడుతుందా? ట్రాన్స్పోర్ట్ కి లైసెన్స్ కావాలి కదా ఆఫ్రికా నుంచి. ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, దానికి డబ్బులు ఖర్చు. ఈ వుడెన్ విల్లాస్ అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. ఇది మిర్రర్ హౌస్. మా ఎండి సార్ ఇక్కడే ఉంటాడు, స్టే చేసి ఓనర్. ఇది పైన టాప్ హౌస్ విల్లా. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 2 రూమ్స్ ఉంటాయి. ఎంత తీసుకుంటారు? దీనికి ప్రజెంట్ 12,000 ఉంది విల్లాకు రోజు. నేచర్లో ఇది స్టోన్ టాప్ హౌస్ అంటారు, రాయి మీద కట్టింది అది. ఒక రోజు 12,000. అది కూడా ఆఫర్ రేట్. అది ఆఫర్ రేట్. రెయిన్బో యూక్లిప్టస్ ఇక్కడ క్లియర్ కలర్స్ కనిపిస్తుంది. చెట్టు కలర్స్ రెయిన్బో వాళ్ళ కలెక్షన్ ఒప్పుకోలేము. వాళ్ళ పేషెంట్స్ మెయింటెనెన్స్ అంతే ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ జనాలకి తెలియాలి. కొంచెం తక్కువ పెడితే చాలా మంది వస్తారు, అట్లా డబ్బులు అవుతుంది. ఈ రెవెన్యూ కామన్ పీపుల్ రావాలమ్మా. రావాల. ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు కామన్ పీపుల్ రావడానికి పెట్టింది సార్ ప్రైస్. 450, 500 అంతే. అదే నేను దీంట్లో చూస్తే 350 అని కూడా పెట్టింది. బుక్ చేసుకుంటే 350 అని. ఇది మొత్తం బీచ్ ఐలాండ్ సెటప్ ఇదంతా. ఇక్కడ మొత్తం లేక్ వస్తుంది, ఇంకోటి సైకిల్ బోటింగ్ వస్తుంది. ఇది మొత్తం కింద స్టోన్ ఉంది. ఆర్టిస్ట్ రాలేడు, వియత్నాం కంట్రీ నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చి డిజైనింగ్ ప్లానింగ్ చేసి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కాంప్లిమెంటరీ ఇస్తారు టికెట్స్. టీమ్ రావాలి, 25 మెంబర్స్, 30 వస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా ఉంటుంది. ఎంత ఉంటుంది? రెగ్యులర్గా ఉండే ఈ రోజు ఉండేదానికొస్తే కాంప్లిమెంటరీ ఇస్తారు. అంటే బగ్గీ అన్న ఫ్రీ ఇస్తారు. దీనికి పర్సనల్గా బగ్గీ కావాలంటే దీనికి 3,500. అది అన్న ఫ్రీ ఇస్తారు. టికెట్ ప్రైస్ అన్న కొంచెం తగ్గించి ఇస్తారు. ఇది బోగన్ విల్ల సెటప్. ఫ్యూచర్లో బాగా వస్తారు మన జనాలు. ఇంకా పాపులరైజ్ అయితే ఫ్యూచర్ ఏంది సార్, ఇంకా 25 days అయితే ఫుల్ జనాలు ఇందా. ఆ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఉంటారు చూడు జనాలు, టూ మచ్ గా ఉంటారు. వింటర్ స్టార్ట్ అయితే వస్తారు.
అట్మాస్ఫియర్ బాగా ప్లెజెంట్గా ఉంటుంది కదమ్మా వింటర్లో. అవును. ఇలా ఒక డేకి 1000 మెంబర్స్ ఎప్పుడు క్రాస్ కాలేదు సార్. 900 చేంజ్ అయ్యేది. అదే మొన్న వరకు హాలిడేస్ ఉండే కదా, డైలీ 500-600 మెంబర్స్. అవరేజ్గా 1000 మెంబర్స్ మినిమం ఉంటారు కదా. 1000 క్రాస్ కాలేదు ఇప్పటి వరకు. కాలేదు. అదే ప్రైస్ కొంచెం తగ్గిస్తా. ఇది స్టార్టింగ్లో వచ్చారు 3-4 వేల మంది కూడా వచ్చారు. అప్పుడు వచ్చి ఏముందో చూద్దాము అని అన్నట్టు. స్టార్టింగ్ ఓపెనింగ్ ఉండే 1 వీక్ మొత్తం ఫ్రీ పెట్టారు. అప్పుడు ఫుల్ జనాలు వచ్చారు. కాంపిటేటర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ షోస్ చేస్తారు. ఇక్కడ బాగుంటుంది. పెద్ద ఫంక్షన్స్ ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఊర్లోకి వచ్చి ఊర్లో చేసుకున్నాం. కాదు కదా, ఇక్కడ సినిమా వాళ్ళు ప్రమోషన్స్ అట్లా చేసేటోళ్ళు చేస్తారు. మూవీ హీరోస్ వస్తారు కదా. నేను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫోన్ చేసి మరీ వస్తాడు నాకు. వచ్చినారన్న సెలబ్రిటీస్ ఇక్కడికి? చాలా మంది. ఆ బెల్లంకొండ అయితే ఇక్కడే ఉంటుంది. మన 5 years నుంచి వస్తాడు ఇక్కడికి. అంతే డాడీ.